ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే రామోజీరావు గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. నిత్య కృషివలుడు, వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న గొప్ప వ్యక్తి పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు గారు. ఈనాడు అనే పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈనాడు పేరు వినగానే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది రామోజీరావు. ఆయన ఇంటి పేరుతో గాక ఈనాడు రామోజీరావు గానే అందరికీ తెలుసు. రామోజీ గ్రూప్ పేరుతో ఆయనకి ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ ఆయనకి ఇష్టమైంది మాత్రం ఈనాడు. అది ఆయనకు ప్రాణమని ఆయనే చాలాసార్లు చెప్పారు. దానికి కారణం రామోజీరావు గారికి జర్నలిజం మీద ఉన్న ఇష్టం, జర్నలిజానికి ఆయన ఇచ్చే విలువ అని అర్థమవుతోంది. ఈ రోజు కూడా ఆయన రోజు అన్ని జిల్లాల పేపర్లు స్వయంగా చూస్తారని చాలా మందికి తెలియని విషయం. విద్యార్థులకు, మహిళలకు, రైతులకు, వ్యాపారస్తులకు ఆయన వివిధ వ్యాపారాల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన ఒక జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. సూర్యుడు రాకముందే ఈనాడు పేపర్ తెలుగు లోగిల్లో ఉంటుంది అంటే అది ఆయన గొప్పతనమే. రవాణా సౌకర్యం సరిగ్గా లేని రోజుల్లో, ప్రాంతాల్లో కూడా సూర్యుడైనా లేటుగా రావచ్చేమో గాని ఈనాడు పేపర్ మాత్రం లేటుగా రాదు అంటే దాని వెనుక ఆయన కృషి ఎంతో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. రామోజీరావు గారు ఏమి చేసినా విలక్షణతో చేస్తారు. ఆయన కృష్ణా జిల్లాలో ఒక పల్లెటూరులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. 1962లో ఆయన మొట్టమొదట మార్గదర్శి చిట్ ఫండ్స్ని ప్రారంభించారు. చిన్న మొక్కగా మొదలైన ఆయన వ్యాపారం మహావృక్షంగా వ్యాపించి తిరుగులేని సంస్థగా ఈనాడు అంటే ఒక బ్రాండ్గా ఎదిగింది. ఇదంతా ఆయన నిరంతర శ్రమ, క్రమశిక్షణ, కృషి వల్లే సాధ్యం. ఇక ఆయన ప్రారంభించిన ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎందరో నూతన టాలెంట్స్ని ఎంకరేజ్ చేసి ఎందరో నటీనటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు మంచి భవిష్యత్తును ప్రసాదించారు. ఇక రామోజీ ఫిలిం సిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. పర్యాటక రంగానికి, సినీ నిర్మాణానికి కావలసిన సకల సదుపాయాల నిర్మాణంగా రామోజీరావు అందించిన మహా అద్భుతం రామోజీ ఫిలిం సిటీ. కళ్ళు చెదిరే అందాలతో అన్ని వయసుల వారిని మంత్రముగ్ధుల్ని చేసే రామోజీ ఫిలిం సిటీ గిన్నీస్ బుక్లో కూడా స్థానం సంపాదించుకుంది. అంటే దానికి కారణం రామోజీరావు గారి నిరంతర కృషి. ఇక 1995 ఆయన స్థాపించిన ఈటీవీ నిజంగా తెలుగు ప్రజల మనసుల్ని గెలుచుకుంది. తిరుగులేని స్థానాన్ని సంపాదించుకొని వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. ఇప్పుడు తాజాగా ఈటీవీ ప్లస్ మరో 4 నూతన ఛానల్స్ని కూడా రూపకల్పన చేసింది కూడా రామోజీరావు గారే. ఈరోజు రామోజీ గ్రూప్, ఈనాడు, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, డాల్ఫిన్ హోటల్స్, సితారా, విపుల, చతుర, మ్యాగజైన్స్, అన్నదాత మొదలైనవి అన్నీ అత్యున్నత స్థానంలో ఉన్నాయంటే దానికి కూడా కృషి, పట్టుదల ముఖ్య కారణం. రామోజీరావుకి మెదడులో ఒక ఆలోచన పుట్టింది అంటే చాలు, ఖచ్చితంగా అది విజయం సాధించాల్సిందే. రాజకీయంగా 2004 నుండి 2009 వరకు ఆయన అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఆయన పత్రిక ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేసి ప్రజలను పోరాటాల వైపు, వాళ్లకు ఉన్న హక్కులను సాధించుకోవటంలో చైతన్యపరిచారు. దానికి ఆయన కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామోజీరావు గారిని అనేక ఇబ్బందులు పెట్టారు. వైఎస్ ప్రభుత్వం ఫిలిం సిటీ భూములపై, మార్గదర్శి చిట్ ఫండ్స్ పై అనేక వదంతులు చేసి డిపాజిటర్స్ పై ఒత్తిడి పెంచారు. కానీ ఆయన భయపడకుండా ఎంతో ధైర్యంగా ఎదుర్కొని కేవలం ఒక నెల రోజుల్లోనే 2600 కోట్ల డిపాజిట్లని తిరిగి డిపాజిటర్స్కి ఇచ్చి తన నిజాయితీని నిరూపించుకున్న గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఏ రోజు ఏ రాజకీయ పార్టీకి భయపడలేదు. ఆయన నమ్మిన సిద్ధాంతంలో ముందుకు సాగారు. భారతదేశం గౌరవించదగ్గ వ్యక్తి. అనేక సంస్థలు స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక మందికి ఉపాధి కల్పించి నిజంగానే ఎందరికో ఆయన ఒక మార్గదర్శిగా అయ్యారు. రామోజీరావు గారి జీవితం నేటి ఎందరో యువతికి స్ఫూర్తి. చిన్న చిన్న ఒడిదుడుకులకే భయపడి వెనకడుగుతో కృంగిపోయే నేటి ఎందరో యువతికి ఆయన నిజంగానే ఒక మార్గదర్శి. పట్టుదల, కృషి ఉంటే మనం ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు అని రామోజీరావు గారు నిరూపించారు. ప్రభుత్వం ఆయనకి పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చి సత్కరించింది. ఆయన మునుముందు ఇంకా అనేక సంస్థలు స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించాలని కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.